బయోసైన్స్ ఇంపార్టెంట్ టెట్ డిఎస్సి సంబంధించిన బిట్స్, ప్రాక్టీస్ బిట్స్. సైన్స్ అనే పదం ఈ భాష నుండి ఏర్పడింది. సైన్స్ అనే పదం ఈ భాష నుండి ఏర్పడింది. ఆన్సర్ ఇస్ లాటిన్. లాటిన్ భాష నుండి ఏర్పడింది. సైన్స్ అనే పదం ఈ కింది వాటి నుండి వచ్చింది. ఏంటి? శాస్త్రం, సైన్షియా, సిరే అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ ఈజ్ 2 and 3 అంటే సైన్షియా అండ్ సిరే. 4th one ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సైన్స్ అనే పదానికి అర్థం. సైన్స్ అనే పదానికి అర్థం శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, తెలివి అని ఉంది కదా, జ్ఞానం. సైన్స్ అనే దానికి అర్థం జ్ఞానం. 4th one సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహమే. సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహమే విజ్ఞాన శాస్త్రము. ప్రయోగాలు పరిశీలనల నుండి వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించినది. ప్రయోగాల పరిశీలన నుండి వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది జేమ్స్ బి కోనాంట్. విజ్ఞాన శాస్త్ర ఫలితం అని దీనిని అంటారు. విజ్ఞాన శాస్త్ర ఫలితం అని దీనిని అంటారు. భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కలిపి విజ్ఞాన శాస్త్ర ఫలితం అని అంటారు. స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం కల విభాగం. నెక్స్ట్ క్వశ్చన్ గతిశీల దృష్టితో చెప్పాలంటే విజ్ఞాన శాస్త్రం. గతిశీల దృష్టితో చెప్పాలంటే విజ్ఞాన శాస్త్రం ఒక క్రియాత్మక ఆన్సర్. విజ్ఞాన శాస్త్రం ఒక క్రియాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనగా ఆన్సర్ ఈజ్ నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయ నిరూపణల ద్వారా మనని గురించి, విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనగా భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానం. అన్ని నిర్వచనాలే అడగడం జరుగుతుంది సైన్స్లో ఎక్కువగా. నెక్స్ట్ క్వశ్చన్ కార్ల్ పియర్సన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్రం అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర, అందరి జీవ ప్రపంచం కూడా. నెక్స్ట్ క్వశ్చన్ అర్హీనియస్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనగా ఒక మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణనలు, ఫలితాలు లభిస్తాయి. మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా వివరించడానికి వీలవుతుంది. ఆన్సర్ ఈ కింది వాణిలో విజ్ఞాన శాస్త్రం లక్షణం కానిది ఆరోగ్యకరమైన జీవన పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్ మూర్త దశలో ఉన్న విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేది. ఆన్సర్ ఇస్ విజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేము. క్వశ్చన్ శాస్త్రీయ ప్రవచనాలు ఆన్సర్ ఈస్ క్రమబద్ధంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావన పథకాలు అని నిర్వచించినది. విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావన పథకాలను నిర్వర్తించినది. జేబి కోనాంట్. ఆప్షన్స్ అన్నీ చదివితే టైం బాగా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకే డైరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నాను. నెక్స్ట్ కింది వాణిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఏవి? భావనలు, ప్రకల్పనలు, సిద్ధాంతాలు. ఇవి 3 పైవన్నీ. 4th one ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చవచ్చు అన్నది ఎవరు అంటే కార్ల్ పియర్సన్, జేబి కోనాంట్ కాదు, హెన్రీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మ. నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని సంశ్లేషణాత్మకంగా, ద్రవ్యాత్మకంగా నిర్మాణాలు అని వివరించినది. ఫ్యాబ్
ఫినిక్స్, ఫ్యాబ్ అండ్ ఫినిక్స్, ఫ్యాబ్ అండ్ ఫినిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అన్వేషణ ప్రక్రియలు ఏవి? పరిశీలన, సమాచార సేకరణ. పరిశీలించాలి, సమాచార సేకరణ, అన్వేషణ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేని అంశము. పరిశీలన, భావనలు, పద్ధతులు, వైఖరిలో భావనలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్రం ద్రవ్యాత్మకత నిర్మాణంలో లేని అంశము. ద్రవ్యాత్మక నిర్మాణంలో లేని అంశము. యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు, సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ పరిస్థితుల అనుకూలతను బట్టి పంటల దిగుబడి చెప్పగలగడం. పంటల దిగుబడి చెప్పగలగడం, ప్రాగుక్తీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారం కోసం ముందుగా ప్రతిపాదించిన పరిష్కారమే ప్రకల్పన. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానం పునాది వీటి మీద ఉంటుంది. జ్ఞానం పునాది వీటి మీద ఉంటుంది, సిద్ధాంతాల మీద. నెక్స్ట్ క్వశ్చన్, మనసులో ఏర్పడే చిత్రం. మనసులో ఏర్పడే చిత్రము నియమం, సూత్రం ఇవేం కావు, భావన. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర సంబంధం కలిగిన యథార్థాలలో ఉన్న సామాన్య లక్షణాన్ని తెలియజేయడం. పరస్పర సంబంధం కలిగిన యథార్థాలలో ఉన్న సామాన్య లక్షణాన్ని తెలియజేయడం సాధారణీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన. ఆన్సర్ ఇస్ సిద్ధాంతము. సిద్ధాంత లక్షణము. ఆన్సర్ ఇస్ యథార్థాలపై ఆధారపడి ఉంది. స్పష్టపరచబడిన, కుదించబడిన సత్యాల మధ్య సంబంధం నిరూపణకు, వ్యాఖ్యానానికి నిలబడుతుంది. పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం. వర్గీకరణ, ఆలోచన, పరిశీలన, పైవేవి కావాలి. సెకండ్ వన్ ఇస్ ద పరిశీలన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాక్టీస్ బిట్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఈ ఛానల్లో చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిఎస్సిలో వచ్చినాయి, టెట్లో వచ్చినవి అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి, మీకు హెల్ప్ అవుతాయి.